జాతకం అసలు కలవలేదమ్మా. మరెలా? ఈ 2 జాతకాలు ఒకటిగా కలవనేకూడదు. అలాగే కలిసినా కూడా ఈ అమ్మాయి ఆ అబ్బాయిని భరించదు. పిల్లలు పుడితే కూడా ఇతన్ని మతించరు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని నీచంగానే చూస్తుంది. ఇది కలవకూడని జాతకమ్మా. ఏంటయ్యా ఇలా అనేశారు? అమ్మా, ఈ జాతక ప్రకారం ముందే వీళ్ళకి పెళ్ళయ్యి చాలా ఏళ్లయినట్టుందే. అదెలా సాధ్యమయ్యా? ఆ? పొరపాటైంది. అది మా ఇద్దరి జాతకం. అబ్బాయిది ఇక్కడుంది. ఇదిగోండి. నీచంగానా? సరిగ్గా చూసి చెప్పండి అయ్యా. నీచంగానా? జాతకాలు కలిసాయ్యా? సమస్య మొదలైంది. ఏమైందయ్యా? ఇన్నేళ్లుగా ఏది జరగకూడదని మీరు అనుకున్నారో ఆ సమస్య మొదలవబోతుంది. అక్క, ఆ రోజు నీకు జరిగిన విషయాన్ని వీడియోగా తీసి నెట్లో వేశారక్క. ఇప్పుడు ఈ వీడియోని అన్ని వెబ్సైట్లోనూ షేర్ అవుతుందక్క. ఈ సమయంలో దానికి అటు ఇలా ఏం డ్రెస్ పని? వేసుకుంటే ఇలాగే చేస్తారు. బ్రో, లేకుంటే సెండ్ చేయండి బ్రో. వాళ్ళకి ఇలాగే కావాలి. నాకు లింక్ కావాలి. ఎంత త్వరగా నిశ్చయం చేయగలరో చేసేయండి. నేను ఆ సమయానికి వచ్చేస్తాను. అలాగేనయ్యా. కాఫీ తీసుకోండి అన్నయ్య. వద్దమ్మా. మా నాన్నని భయపడేవాడని చెప్పాడు కదా. తీసుకోమ్మా. ఇప్పుడు మొదలు పెట్టండి నాన్న. ఇప్పుడు చూడు నేనేం చేస్తానని. కప్పు మీద ఫోటో చూసారా బావగారు? మా అబ్బాయే 10th చదివేటప్పుడు కరాటేలో బ్లాక్ బెల్ట్. కరాటే మాత్రం కాదు, కుంఫు, జూడో, లూడో అన్నిట్లో బ్లాక్ బెల్టే. ఏంటి పోకిరి ఓడైపోకూడదని కొంచెం చూసి చూసి మేం పెంచాం. చాలేరా బాబు. ఏంటమ్మా వర్కౌట్ అవ్వలేదా? ఇల్లు పెద్దదిగా ఉంటుందనుకుని వచ్చి ఉంటారేమో. పెళ్ళయిన తర్వాత వేరే ఇంటికి మారచ్చనయ్య. నన్ను ఏంటండి ఇలా అంటున్నారు? తల్లి లేని బిడ్డ గారాబంగా పెరిగింది. కుటుంబంలో అందరూ కలిసి ఉంటే సంతోషమేగా. మాకు అన్ని విషయాలు ఓకే అన్నయ్య. వచ్చే మంచి ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. ఈ రోజే నిశ్చితార్థం డేటు చూసేద్దామా? రేపు మంచి ముహూర్తం ఉంది. ఆ తర్వాత ఆడి నెల వచ్చినందువల్ల 1.5 నెల తర్వాత ఆవని 21వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. బయట తలెత్తుకోలేకపోతున్నావు. నువ్వు కాస్త అరవకుండా ఉంటావా? పెంచలేవని మీ నాన్న అడుగుతున్నారు. ఇలా చూడు, ఇక్కడ నుంచి నువ్వు మర్యాదగా ఇంట్లోనే ఏమండి, ఉండు. నెలన్నర తర్వాతే నిశ్చితార్థ ముహూర్తం కుదిరిందా? ఇప్పుడు అదే కదా చెప్తున్నాను. ఆ, అన్నయ్య, రేపే నిశ్చితార్థం పెట్టేసుకుందామా? ఎందుకు ఈ రోజు సాయంత్రమే పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిశ్చితార్థం అంటే ఊరికేనా? మండపం, భోజనం, డెకరేషన్ ఎన్ని పనులున్నాయో రేపు తెలుసా? పెట్టుకుందాం ఆంటీ. రేపు మా అమ్మ బర్త్డే. అమ్మ బ్లెస్సింగ్స్ తో సింపుల్ గా గుడిలో చేసుకుందాం. నాకు ఓకే. అందరికి ఓకే అంటే నాకు ఓకేనే. తెల్లవారి 5 గంటలకి బ్రహ్మముహూర్తంలో పెట్టుకుందాం. ఇంకేంటి, చెక్క బ్యాగులు తీసుకొని మరి షాపింగ్ చేయటమే. మరి ప్రిన్సిపల్ చైర్మన్ గారికి పత్రిక ఇవ్వమని చెప్పారు. నువ్వు ఇస్తావా? నాకు ఆయన అంటే చాలా భయం. నందిని నందిని, టైం 10 అవుతుంది. తనేంటి ఈ టైంలో స్కూల్ లోపలికి వెళ్తోంది? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? ఎందుకు నందిని ఇలా చేస్తున్నావు? అడుగుతున్నాను కదా, చెప్పు.
అన్నయ్య. థ్యాంక్సా? దేనికి? ఆ రోజు మీరే కదన్నయ్య మా నాన్నతో పాటు నన్ను చాలాసేపు వెతికారు. మేమేం అడుగుతున్నావు, నువ్వేం చెప్తున్నావు నందిని? నిన్నొచ్చిన వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? అనుకోవడానికి ఏముంది? ఎవరో వెదవ చేసిన పనికి నువ్వేం చేస్తావో చెప్పు. నిన్న ఒకరోజు నీ లైఫ్లో ఏమీ జరగలేదు అని ముందుకు వెళ్ళిపోతూ ఉండు. ఇవన్నీ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు, వెళ్ళు. అందరూ ఒకటి చెప్తున్నారు, మీరొకటి చెప్తున్నారు. అందరూ ఏముంటున్నారమ్మా? ఇలా జరగడం వల్ల అందరూ నిన్ను అదోలా చూస్తారు. కొన్నాళ్ళకి బయటికి వెళ్ళకు అని అమ్మా నాన్న చెప్పారు. నా మీదేం తప్పుంది? నన్ను ఎవరు ఏమనరని ధైర్యంగా బయటకొచ్చాను. నేను బయటికి రాగానే ముందు చూసింది మిమ్మల్నే అన్నయ్య. మీ ముఖాన్ని చూడగానే నాకంత సంతోషం. మీలాగే అందరూ నన్ను చూస్తారని నేను అనుకున్నానన్నయ్య. కానీ ఇదేంటే ఏమీ తెలియనట్టుగా వస్తుంది. నిన్న ఇదేసుకున్న డ్రెస్ చూడాల్సిందే. అయ్యయ్యో, అవునక్క, మగవాళ్ళు సరిగ్గా ఉన్నా ఆడవాళ్ళే సరిగ్గా ఉండడం లేదు. మెల్లమెల్లగా నా ధైర్యాన్ని లేకుండా చేశారు. నిన్ను చూశాక సొసైటీ పిల్లలు కూడా చెడిపోతారనుకుంటా. వాళ్ళ నాన్న దగ్గర చెప్పి ఈ ఇల్లుని ఖాళీ చేయమని చెప్పాలి. సరిగ్గా చెప్పావు. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఈ ఆ అమ్మాయిలు వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. అందరూ ఎందుకు నన్ను తిడుతున్నారు? నేనే తప్పు చేశాను. కమెంట్స్ రాసిన వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదన్నయ్య. వాళ్ళే నేను తప్పని చెప్తున్నారనుకుంటే ఇన్నాళ్ళు నాతో నవ్వుతూ మాట్లాడుతూ నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నేనే తప్పంటున్నారు. వీటన్నిటికన్నా ఏంరా, నిన్న నేను చుడిదార్ వేసుకుని వెళ్ళుండాలి కదా. చివరికి నా తమ్ముడు కూడా నేనే తప్పన్నాడన్నయ్య. 20 ఏళ్లగా పరిగెడుతూ ఆడుకున్న వీధన్నయ్య అది. ఆ వీధిలో నేను తలెత్తుకుని నడవలేకపోయానన్నయ్య. ఇవన్నీ తలుచుకుని ఫీల్ అయిపోతున్నది. అంతా సర్దుకుంటుంది. నీకు మేమున్నాం. నన్ను నీ అన్నగా అనుకో. ఇక మీదట నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు. ఇక బయలుదేరు. ఏయ్, ఇంకా పువ్వులు కట్టం అవ్వలేదా? రండి. రేపేను రెడీయా? ఇదిగో వస్తున్నానమ్మా. మగపిల్లాడివి ఎంతసేపు రెడీ అవుతారా? త్వరగా రా. ఏమ్మా, అమ్మాయి రెడీయా? 2 minutes. ఎన్ని 2 minutes? త్వరగా. మీరే అమ్మాయి వాళ్ళ నాన్న? అవును బాబు, ఎందుకు అడుగుతున్నావు? ఒక అమ్మాయి మనసును అర్థం చేసుకోలేకపోయావు, నువ్వెలా ఒక తండ్రి అయ్యావు? రేయ్, నువ్వు పిల్లోడివి, ఏంట్రా మాట్లాడుతున్నావు? నీ కూతురికి పెళ్ళంటే ఇష్టం లేదు, ఇంకెవరినో ప్రేమిస్తోంది. ఏయ్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. రేయ్, రా రైట్, రా. రే, ఎవరిని లవ్ చేసింది? నన్నే మావయ్య. ఈ పెళ్లి జరగదు. రేయ్, ఇది పెళ్లి కాదురా, నిశ్చితార్థం. నిశ్చితార్థమా? అంటే ఏంటి? అంటే నీకు దక్కదని అర్థం. ఏం పరిగెత్తక. సరే టైం అయింది, రండి. నేను చెప్తున్నాను కదా. అరే లేదండి, మీరు సరైన మనిషికి ఫోన్ చేయమంటే మళ్ళీ నాతోనే మాట్లాడుతున్నారండి. సార్, నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదా? దయచేసి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేయండి సార్, నాకు ఫోన్ చేయకండి. ఓయ్, ఎక్కడికి వెళ్తున్నావ్? నువ్వు వెళ్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళండి నేను చెప్పేది వెళ్ళండి మీకు వెళ్ళండి. అర్థం అవ్వట్లేదనుకుంటా. నేను చెప్పేది ఏంటంటే, అసలు మీరు వాళ్ళకి ఫోన్ చేయాలి. అనవసరంగా నాకు ఫోన్ చేసి నాతో మీరు మాట్లాడుతున్నారు. ఏమైందన్నా?
మీరు వెళ్ళండి బాబు, నేను చూసుకుంటాను. చెప్పండి అన్నా. లేదు బాబు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. చెప్పండి అన్నా. ఏమండి బాబు ఫోన్లో ఏదో చెప్తున్నారు, కాస్త అడగండి బాబు. హలో, ఏంటండి మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను కరికల్పాలెం పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ మాట్లాడుతున్నా. ఇక్కడ ఏరు దగ్గర ఉన్న బ్రిడ్జి కింద 21 సంవత్సరాల యువతి శవం దొరికింది. ఆ బ్యాగ్ లో ఉన్న ఐడి కార్డ్ లో రత్నం అని ఈ ఫోన్ నంబరే ఉంది. దయచేసి తనతో మాట్లాడి తీసుకురావాల్సిన పనులు చూడండి. మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. ఏమైంది బాబు? మన అమ్మాయి కాదు కదా? అయి ఉంటుందన్నా. అదేనయ్యా నేను చెప్తున్నాను, వాళ్ళు అర్థం చేసుకోకుండా మళ్ళీ నన్నే పిలుస్తున్నారయ్యా. అన్నా, అది మన పిల్ల అయి ఉండదు. అయినా వెళ్ళి ఒకసారి చూసొద్దామా అన్న? లేదు బాబు, మన అమ్మాయి అయ్యి ఉండదు. మనం ఎందుకు వెళ్ళాలి? ఫార్మాలిటీయే. పదన్నా, వెళ్ళి ఒకసారి చూసొద్దాం.